ఎందుకు ఉంచాలా? వాళ్ళ సమస్యను కూడా మనం ఆలోచించాలి. అట్లానే బీసీ హిందువులు వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? వాళ్ళకి ఎవరు నష్టం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళకి రిజర్వేషన్ల విషయంలో, కులగణన విషయంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కులగణన చేయలే. అంబేద్కర్ పుణ్యమాని కులగణన ఎస్సీలకు ఎస్టీలకు సాగింది, మత గణన సాగింది, బీసీ కులాల గణన సాగల. దాని గురించి ఎన్నో ఉద్యమాలు చేస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వం చేయలా, బీజేపీ ప్రభుత్వం చేయలా. ఈ రోజున కులగణనకి ఇచ్చామంటున్నారు ఆర్డర్స్. అది ఏం చేస్తారో కూడా ఇంకా మనకు తెలియదు. కులగణన చేసినట్టయితే బీసీలు ఎంతమంది ఉంటే అంత జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి, వాళ్ళు ఇంతమంది ఉన్నారని తెలిస్తే అటు బీసీలు, ఇటు ఎస్సీలు, అటు ఎస్టీలు, ముస్లింలు కలిస్తే ఈ ప్రజాదేవుళ్ళ పీఠాలు కదులుతాయని చెప్పి కులగణన ఇంతవరకు చేయట్లే. అది బీసీల సమస్యని. ఇందాక ఒక మాట మాట్లాడుతూ మన శామ్యూల్ ఆనంద్ కుమార్ గారు అన్నమాట, మరి మతం మారితే కులం మారదు కదా అని. ఓసీలకి ఈ రోజున రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకి రిజర్వేషన్లు ఉన్నాయని, ఎస్సీలకి రిజర్వేషన్లు ఉన్నాయని, ఎస్టీలకి రిజర్వేషన్లు ఉన్నాయని ఎద్దేవా చేసేవాళ్ళు. ఈ ఎద్దేవా చేసిన వాళ్ళే వాళ్ళ కోసం రిజర్వేషన్ పెట్టుకున్నారు. కమ్మ రెడ్లకు రిజర్వేషన్లు ఉన్నాయి, తెలుసా మీకు? అవి మనకు చాలామందికి తెలియదు. ఉందా లేదా చెప్పండి? కమ్మారెడ్లకి 10% రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో కమ్మలు ఉంది 3.31%, అంటే 3%. రెడ్లు ఉన్నది 4.82%, 4.82. ఇద్దరు కలిపి ఉన్నది 8%. ఈ 8% ఉన్నటువంటి కమ్మారెడ్లకి మరి రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ రిజర్వేషన్లకి ఏ పోరాటం చేశారో చెప్పండి. ఎక్కడన్నా చేశారా? మరి 70 సంవత్సరాలుగా దళిత క్రిస్టియన్లు పోరాటం చేస్తుంటే, ఆరాట పడుతుంటే ఎవరైనా పట్టించుకున్నారా? మార్పులు ఎట్లా వస్తాయి చెప్పండి? వాళ్ళు మీ బతుకుల్ని, మన బతుకుల్ని మార్చాల్సిన అవసరం వాళ్ళకేంటి? వాళ్ళ బతుకులు బ్రహ్మాండంగా వెలిగిపోతున్నాయి. మేళ్ళు, మిద్దెలు, ఈ రాష్ట్రంలోని సంపద అంతా వాళ్ళదే, ఇసుక వాళ్ళదే, మైన్స్ వాళ్ళవే, భూములు వాళ్ళవే. భూములు ఎంతమందికి ఉన్నాయి ఇక్కడ వచ్చిన వాళ్ళకి చెప్పండి. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకి ఎకరానికి 1400 గజాలు ఇస్తున్నారు. 1400 గజాలు రేపొద్దున ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ వస్తే ఒక్కొక్క గజం 1,00,000 చొప్పున 14 కోట్ల రూపాయల ఆస్తి అవుతుంది వాళ్ళకి. ప్రతి సంవత్సరం 30-40 వేల రూపాయలు ఇస్తున్నారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ముస్లింలకు కానీ వాళ్ళకి భూములు లేవు. వాళ్ళకి ఏమైనా కాంపెన్సేషన్ ఇస్తున్నారా? మరి వాళ్ళు అక్కడ చెప్పులు కుడతారు, కుండలు చేస్తారు, చాకలి పని చేస్తారు, మంగళ పని చేస్తారు, కూలి పని చేస్తారు, చిల్లర కొట్టు పెట్టుకుంటారు. వాళ్ళ జీవనభృతి పోయినట్టేగా. వాళ్ళకి ప్రభుత్వం కాంపెన్సేషన్ ఇస్తుందా? ఈ యొక్క సభని ఇంతవరకు జయకరంగా జరిగించారు. మీరు మంచి వాతావరణాన్ని బట్టి నీకు వందనాలు. మా యొక్క ప్రతి అవసరతను తీర్చి ఆంధ్ర రాష్ట్రంలో గొప్ప ఉద్యమ జ్వాలలు రగులుతున్నట్లుగా నీ దాసులందరూ కూడా మీరు హెచ్చించి వాడుకోమని, పరిశుద్ధాత్మ అగ్ని దిగులు వచ్చినట్లుగా కృప అనుగ్రహించి నడిపించమని దేవా, ఈ యొక్క పరిచర్యల ద్వారా నీ సేవ విస్తరింపజేయబడాలా. దాని ద్వారా మా యొక్క ప్రతి సమస్య తీర్చబడడానికి కృప అనుగ్రహించి నడిపించమని క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎప్పుడైతే టెంపుల్స్ లో, హిందూ టెంపుల్స్ లో మరి వాళ్ళకి ఏ రకమైన ప్రవేశం మెయిన్ సమాజం దూరం పెట్టినప్పుడు ఏం చేయాలి? వాళ్ళ అస్తిత్వం కోసం, ఆధ్యాత్మిక కోసం ఏ దేవుడు వీలైతే ఆ దేవుడు ఉన్నారు. అలా ముఖ్యంలో కొంతమంది ముస్లింలు అయ్యారు, కొంతమంది క్రిస్టియన్స్ అయ్యారు. ఈ క్రిస్టియన్స్ అయినంత మాత్రాన ఆధ్యాత్మిక స్వాంతనే కానీ క్రిస్టియన్ అవడం వల్ల వేరే లాభాలు ఏం లేవు. కుల వివక్ష పోలా. ఈ రోజున ఇప్పటికీ ఊరికి దూరంగానే బతుకుతున్నారు కాబట్టి కుల వివక్ష కంటిన్యూ అవుతుంది. అది నిద్ర నటించటం, నిద్ర లేపటం అనేది ఎలా జరుగుతుందంటే, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఈ మెయిన్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా రేపు స్థానిక సంస్థల్లో
ఓటు వేయడం ద్వారా నిరసన తెలియజేస్తారు. అప్పుడే మార్పు వస్తుంది. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఆ దిశలో పనిచేసి దళిత క్రిస్టియన్లని చైతన్యపరిచి ఇంతవరకు వాళ్ళ యొక్క హక్కుల్ని హరించినటువంటి ఈ పార్టీల యొక్క భరతం పట్టడానికి ప్రయత్నిస్తుంది. ఆత్మగౌరవ సభ అని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ఇందాక మన డీజీపీ గారు చెప్పినట్లు స్వచ్ఛందంగా తరలి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా దాదాపు 15 మంది ఉంటారు. మేమేమి తరలించలేదండి, డబ్బులు ఇస్తామని చెప్పి, బిర్యానీ ప్యాకెట్లు ఇస్తామని చెప్పి ఏమి తరలించకపోయినా వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా ఈ కాజు మీద నమ్మకంతో వచ్చారు. మరి మన సమస్యల మీద అవగాహన కలిగించడమే ముఖ్య ఉద్దేశంగా మరి ఇవాళ ఈ యొక్క ఆత్మగౌరవ సభ నిర్వహించాం. మరి మేము క్రైస్తవులుగా మారాం. దానికి కారణాలు కూడా అందరికీ తెలిసిన కారణాలు. ఊళ్ళోకి రానివ్వలేదు, బళ్ళోకి రానివ్వలేదు, ఊళ్ళోకి రానివ్వలేదు, మూతికి ఒక షెడ్యూల్ మానవుల్లాగా చూడకుండా మానవీయంగా మాకు సాంత్వన లభించిన మతంలోకి వెళ్ళాం. తప్పేం కాదు, తప్పని మేము ఎప్పుడు అనుకోం. అదేగాక మేము క్రైస్తవులుగా ఏకైక కారణం చేత మా మీద క్రైస్తవులుగా మారినా కూడా మా కులం పేరుతోనే మమ్మల్ని దూషిస్తూ ఉన్నారు, మమ్మల్ని హింసిస్తూ ఉన్నారు. మరి మీరు కాలేజీల్లో ఎవరు చచ్చిపోయారో చూడండి, వాళ్ళ పేర్లు చూడండి. వార్తమ్మ, వార్త, యోహాను వీళ్ళే కదా, వీళ్ళనే కదా చంపింది. మరి వాళ్ళ క్రిస్టియన్ వాళ్ళు ఎందుకు చంపారండి? వాళ్ళు దళితులు కాబట్టే కదా. అందువల్ల కులం మాత్రం ఎక్కడికి పోలేదు. కులం ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వాలి తప్పించి మతం ప్రాతిపదికన ఇవ్వకూడదు. మరి బీజేపీ కూడా అదే చెప్తా ఉంది, మతం ప్రాతిపదికన మేము రిజర్వేషన్ ఇవ్వడానికి వ్యతిరేకంగా ఉంటుంది. మరి మా మతం కారణంగా మాకు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు రిజర్వేషన్ అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నాం. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి మూవ్మెంట్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లి అందరూ సంఘటితమై ఎప్పటికైనా మేము తీరుతామని చెప్పి మా కోరిక. ఏ మతంలో వాళ్ళు ఉంటే వాళ్ళు ఎంతగానో తనానికి కొంచెం దూరంగా ఉన్నారు. ఏ మతంలో తీసుకోవడం వల్ల వారి యొక్క ఆత్మీయ పురోగతి, ఆత్మీయ విడుదల కలుపుకోవడం భావిస్తున్నారు. వాళ్ళకి ఆ స్వాతంత్రం మాత్రం ఇవ్వకుండా ఎందుకు వాళ్ళని బానిసలుగా చేసి ఇంకా మీరు హిందూ మతంలోనే